హిందీలో ఏలాన్ అంటే చాటింపు, ప్రకటన అని అర్థాలు. ఆ ఏలాన్ అనే హిందీ పదం నుంచి వేలం అనే పదం వచ్చింది తెలుగులోకి. వేలం అంటే చాటింపు వేసి, ప్రకటన చేసి, అందరికీ తెలియచేసి, ఒక వస్తువుని బహిరంగంగా ప్రజల సమక్షంలో అమ్మకానికి పెట్టడం. ఇలా కొనుగోలుదారుల మధ్య పెట్టినటువంటి పోటీలో ఆ వస్తువును ఎవరు ఎక్కువ ధరకు కొనుక్కుంటారో వాళ్ళకి ఆ వస్తువును అమ్మడం వేలం పాట అంటే. ఒక్కోసారి ఆ వస్తువు యొక్క అసలు ధర కంటే ఈ వేలంలో అమ్మకం ధర చాలా రెట్లు ఎక్కువ ఉండేటువంటి సందర్భాలు మనం కూడా చూస్తూ ఉంటాం. సాధారణంగా అయితే ఆ వస్తువు మీద మోజున్న వాళ్ళు, నిజంగా ఆ వస్తువు కావలసిన వాళ్ళు మాత్రమే వేలం పోటీలో పాల్గొనాలి. అలా కాకుండా కొంతమంది అనవసరమైనటువంటి గొప్పలకు పోయి వాళ్ళ శక్తికి మించి ఆవేశంగా, అహంకారంతో నలుగురిలో గొప్ప కోసం వేలం పాటలో ధరను పెంచుకుంటూ పోవడాన్ని వేలం వెర్రి అంటారు. అలా పెంచిన ధరకు ఆ వస్తువుని కొని శక్తికి మించి దక్కించుకున్నవారు తాత్కాలికంగా ఒక రకమైనటువంటి ఆనందం పొందినా ఆ తరువాత ధర ఎక్కువ పెట్టినందుకు, వేలం వెర్రి పడినందుకు చింతిస్తారా లేదా అనేటువంటిది వేరే విషయం అనుకోండి. దయచేసి ఈ వీడియోను లైక్ చేసి అందరితోనూ షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి.